దేవునికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో స్తోత్రము కలుగునుగాక. మంటల పండుగ ఆదివారము లేదా మ్రానుకొమ్ముల పండుగ ఆదివారం గురించి మనం వాక్యంలోకి వెళుచున్నాం. వాక్యముకు వెళుచున్నగా ముందుగా చిన్న ప్రార్థన. జీవ మార్గమును నీవు నాకు తెలియపరిచినావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము పేరిట మీ అందరికీ కింగ్డమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒకసారి ధ్యానిద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల దగ్గర కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగాని కట్టబడి ఉన్న యొక్క గాడిదలు దానితోనున్న యొక్క గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అని వెళ్ళా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను వెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారునితో చెప్పుండని అన్నది. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక సాత్వికుడు. ఆయన యొక్క శాంతిని కోరుకునేవాడు. యుద్ధములు చేసేవాడు కాదు, శాంతిని కలిగించేవాడు. శాంతి సమాధానంతో ఉండేవాడు. రక్షణ మార్గం కల్పించేవాడు. మన పాపములను మన్నించాలని, మనందరం కూడా నిత్య జీవములో ఉండాలని మరి దేవుడు ఆలోచన చేసేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరి యెరూషలేము పట్టణములకు ఒక సాత్వికుడు, ఒక మామూలు స్థితిలో, ఒక సాదా సిద్ధగా, ఒక బీదవానిగా దీనమైన స్థితిలో ఒక గాడిద మీద వస్తాడని చెప్పేసి లేఖనంలో ఉందని తెలియపరుస్తున్నారు. ఆ లేఖనంలో ఉన్నట్లుగానే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ విధంగా ఆ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో సందర్శిస్తున్నారు అని ప్రవక్త అయినటువంటి జకర్యా 500 సంవత్సరాలకు ముందే ఇటు వాక్యాన్ని మరి తన గ్రంథం అయినటువంటి జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో రాయటం జరిగినది. ముందుగానే ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు చేయి క్రియల్ని మరి వారు ముందుగానే 500 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు పూర్వమే మరి రాయటం జరిగిందంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విషయాలు, ఆయన యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతున్నది. కొందరు గుర్రాల మీదే వస్తుంటారు. గుర్రాలకు దేనికి సంకేతకం అంటే యుద్ధానికి సంకేతం. మరి మన దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు యుద్ధాలు చేసేవాడా? యుద్ధానికి సంకేతకం ఏందంటే గుర్రం. మనం ప్రభువైన యేసుక్రీస్తు గుర్రం మీద రాలేదు. మరి దేని మీద వచ్చాడు? గాడిద పిల్ల మీద వచ్చాడు. ఈ గాడిద పిల్ల అనేది దేనికి సంకేతకం అంటే శాంతికి. శాంతి అంటే అక్కడ రక్షణ, శాంతికి కలిగించడానికి అక్కడ సాంకేతికం. అంటే మనకు గొడవలు పెట్టుకోవడానికి కాదు,
యుద్ధాలు చేయడానికి కాదు, శాంతి అనే ఒక సమాధానం ఏర్పరచడానికి, రక్షణ కలిగించటానికి ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కి ఆ యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్నాడు. ఆ గాడిద పిల్లల్ని తన యొక్క శిష్యులైనటువంటి ఇద్దరికి, బెత్బాగే అనే గ్రామం దగ్గరకు వచ్చిన ఇద్దరు శిష్యులకి మన బెతానీ అనే గ్రామంలోకి వెళ్ళి ఒక గాడిద పిల్లల్ని కూడా కట్టవేయబడినాయి, వాటిని విప్పుకొని తీసుకొని రమ్మని చెప్పన్నారు. ఆ అంటే ఇప్పటి అంటే బంధించటం అంటే దాని అర్థం ఏమిటంటే ఒక బంధకములో బంధించబడ్డాయి, పాపము అనే బంధములో బంధించబడ్డాయి. ఈ బంధకములో పాపము అన్నటికి మరి వాటిని పాపములో బంధించబడ్డాయి కాబట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి మన పనులు చేస్తున్నప్పుడు మన బంధనకములోనే ఉంటాం. కొంతమంది మరి బాగా మద్యపానానికి అలవాటు పడతారు. వారి చేయి క్రియలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఈ త్రాగుబోతు అన్న దాని యొక్క బంధకానికి వాడు అలవాటు పడినని ఒక సంకేతం. కొంతమంది వ్యభిచారులు దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యభిచారం చేస్తుంటారు. ఆ వ్యభిచారం అనేది ఆ బంధకానికి సంబంధించింది. కొంతమంది జూదం ఆడతారు, కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమంది హత్యలు చేస్తారు, నరహత్యలు చేస్తారు. దేవునికి అనేకమైనటువంటి క్రియలు పనులు చేస్తూ ఉంటుంటారు, దేవునికి దూరం అయిపోతుంటారు. దీని అర్థం ఏంటంటే వారు ఆ పాపపు బంధములో బంధించబడ్డారు, దేవునికి దూరం అయిపోయారు. ఇక్కడ కూడా దేవుడు మన మనుషులమైన మనందరికీ అర్థం కావాలన్న విషయంతో మరి బెతానీ అనే గ్రామంలో కట్టబడినటువంటి అయితే మరి ఆ గాడిద పిల్లలు ఉన్నదో అవి కట్టబడి ఉన్నాయి. ఆ కట్లను విప్పండి అంటే ఎప్పుడైతే ఆ యొక్క శిష్యులు వెళ్ళి ఆ యొక్క గాడిద పిల్ల యొక్క కట్టులను విప్పినప్పుడు అవి బంధములో ఉన్నటువంటిది పాపముల నుంచి అవి విడనాడి అవి మరి ఏమైందంటే స్వేచ్ఛగా బయటకు వచ్చినాయి. ఆ స్వేచ్ఛగా బయటకు వచ్చినప్పుడు అవి రక్షించబడి మరి ఎక్కడికి వెళ్ళినాయి అంటే ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళినాయి. అంటే ప్రభు యొక్క కార్యములు దేవుని యొక్క కార్యములు చేయుచున్నాయి. అటనే ప్రియమైన దేవుని పిల్లలరా, నా జీవితంలో కూడా మనము ఎక్కడైతే పాపము బంధకములో మనం బంధించబడినప్పుడు, మన బంధించబడినప్పుడు, మన పాపములో జీవించినప్పుడు, మన పాపము ఏదైతే ఉందో ఆ బంధకాల నుంచి మనం విడుదల పొందినప్పుడు మన దేవుని యందు మనము జీవించగలము. మన మనుషుల రూపంలో మనుషులకి అర్థమయ్యే విధంగా ఆ బంధకాల గురించి ప్రభువైన యేసు క్రీస్తు మరి ఏం చెప్పారంటే కట్టబడినటువంటి ఆ యొక్క గాడిద పిల్లల్ని ఇప్పుకొని తీసుకొని రండి అన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఇప్పినారో, ఎప్పుడైతే దాని యొక్క కట్టులు విప్పినారో ఆ గాడిద పిల్ల అప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చాయి. ఆ బంధకము పాపము బంధకుల నుంచి బయటకు వచ్చాయి. అలాగనే ప్రియమైన దేవుని పిల్లారా, పాప బంధకము నుంచి మనం నిత్యం పాపములో పని చేస్తున్నప్పుడు, పాపము అనే బంధకములను బంధించబడినప్పుడు మనకు కూడా విడుదల కావాలి. మనం కూడా దేవుని యందు నిత్య జీవనంలో జీవించాలంటే నీ బంధకములను విడనాడాలి, నీ బంధకములను నువ్వు ఇప్పవాలి, నువ్వు దేవుడు రక్షణ పొందాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు గాడిద పిల్లల్ని ఎందుకు చూపించున్నాడంటే ఒక శాంతికి మార్గం అని. పెద్ద గాడిద అంటే యూదులు ఆల్రెడీ వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నారు. మరి చిన్న గాడిద పిల్ల అంటే అన్నిలు దేవుని ఇంకా విశ్వాసించలేదు, దేవుని ఇంకా తెలుసుకోనలేదు, పాప బంధకములోనూ ఉన్నారు. అలాంటి వారిని కట్టుల్లో విప్పబడినవి, వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారని